ఈ రోజు నేను పప్పు దోసకాయ కర్రీ చేసి చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ మమతా లింకల. ఈ రెసిపీ కోసం నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఆనియన్, మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు నేను ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి ఫ్రై అయినాక ఇందులోకి నేను ముందుగా కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి ఆనియన్ స్లైసెస్ వేస్తున్నాను. వీటిని కూడా మంచిగా ఆయిల్లో మగ్గేటట్టుగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని కలపాలి. ఇదంతా కూడా మంచిగా కలిసినాక అందులో టర్మరిక్, ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు జింజర్ పేస్ట్ వేస్తున్నాను. ఈ జింజర్ పేస్ట్ అంతా కూడా ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ దోసకాయ ముక్కలు కూడా మొత్తము ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా కూడా కాస్త ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపినాక మూత పెట్టాలండి. మూత పెట్టడం వలన ఏమవుతుంది అంటే దోసకాయలో ఉండేటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఈ దోసకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గుతాయి. ఈ దోసకాయ ముక్కలు మంచిగా మగ్గినాక ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో ఇది మిక్సీ చేసేటప్పుడు ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసుకున్నాను. ఇదంతా కూడా మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టినటువంటి పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని ఈ ముక్కలలో వేసి కలుపుతున్నాను. ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడం సులభమవుతుంది. పెసరపప్పు మరియు దోసకాయలు రెండింటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. దోసకాయలో దాదాపు 90% నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి అవసరమైన తేమను అందించి డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం బద్ధకాన్ని నివారిస్తుంది. దోసకాయలోని ఎంజైమ్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దోసకాయలో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిలను స్థిరీకరించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దోసకాయలోని సిలికా మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపుని ఇస్తాయి. పెసరపప్పులో ఉండే ప్రోటీన్లు, ఐరన్ మరియు ఫోలిక్ వంటి పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ విధంగా రెడీ అయిన పప్పు దోసకాయ కర్రీని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను. ఈ విధంగా మీరు లంచ్ బాక్స్ లోకి ఇష్టంగా తినేటువంటి పప్పు దోసకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పు దోసకాయ కర్రీని రైస్ లోకే కాకుండా చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రోజు ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి.